నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి బీడ్స్. ఇది దాదాపు మా సురేంద్ర ఒక 3 సంవత్సరాల కిందట ఓన్లీ బీడ్స్ ఇచ్చి రియాక్ట్ ఇది ఎక్స్క్లూజివ్ మీరు వేసుకోండి అని అంటే నేను మెడలో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే రేట్ అడిగిన తర్వాత ఎందుకు నా దగ్గర అప్పుడు కొంచెం బడ్జెట్ కాస్త డౌన్ ఉండి సురేంద్ర వద్దులే మళ్ళీ తర్వాత చూసుకుందామని చెప్పేసి అని నేను అన్నాను. దాని ఫలితం ఏమైంది అని అంటే అది ఇప్పటివరకు నాకు ఆ బీడ్స్ దొరకల. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా సురేంద్ర మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఆ బీడ్స్ నాకు ఎప్పుడు తీసుకురమ్మన్నా అక్క రాలేదని చెప్పాడు. దాచిపెట్టినట్టు ఉన్నాడు, ఇక్కడ దొరికేశాడు దొంగ. మీకు ఆ బీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటాయి అంటే. ఇదిగో చూడండి ఈ గ్రీన్ కలర్ బీడ్స్. అసలు నాకు నిజంగా ఒక 4 ఇయర్స్ కింద ఒరిజినల్ ఇవి ఓన్లీ ఈ రెండు పాటలు చేసి వితౌట్ లాకెట్ ఇచ్చాడు నాకు. అసలు అది ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను చెప్పలేను. ఇప్పుడు నిజంగా ఇది చూడండి, దీనికి లాకెట్ అటాచ్ చేసి సురేంద్ర ఇది ఇక్కడ చూడండి కృష్ణుడు నాకు నిజంగా ఇష్టమైన కృష్ణుడు కూడా ఇచ్చాడు కదా. అసలు నాకు ఫస్ట్ నా దగ్గర ఒక లాకెట్ ఉండేది గుర్తుందా, దానికి తోటకూర పూసలు తీసుకొచ్చి 3 సంవత్సరాలు నన్ను తిప్పి నిన్ను తినేసి మరి మళ్ళీ కృష్ణయ్య చేతిలోకి వచ్చాడు. చూడండి లాకెట్ లో కృష్ణయ్య ఉన్నాడు, ఆ పైన గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ చాలా చాలా బాగుంది. సీరియస్ నిజంగా ఇది ఎంత ఎలిగెంట్ ఉంటుందంటే ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఇది నాకు నిజంగా చాలా ఇన్నాళ్ళ తర్వాత నాకు ఇక్కడ దొరికింది. ఇది తీసుకుందాం అనుకున్నాను కొట్టారు మళ్ళీ. మ్యాచింగ్ ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామా తీసుకొని మళ్ళీ వెనక్కి తిరగకుండా మళ్ళీ దొరుకుతాయో లేదో. బీడ్స్ చాలా బాగుంది సురేంద్ర. మరి దీని మీదకి స్టడ్స్ ఏమన్నా జుమ్కీలా ఎమరాల్డ్స్ తోటి మిడిల్ ఎమరాల్డ్స్ వచ్చి చుట్టూతా మోజనైట్స్ వచ్చే స్టడ్స్ ఓన్లీ స్టడ్స్ బాగుంటాయి. మధ్యలో ఎమరాల్డ్ వచ్చి చుట్టూ మోజనైట్స్ సేమ్ కృష్ణ లాకెట్ లాగా అవైలబుల్ లో. యాక్చువల్లీ అంటే ఇందాక జస్ట్ ఊరికి ఒక ఐడియా ఇందాక మీరు చూసిన ఒక దానికి అది మ్యాచింగ్ అది యాక్చువల్లీ ఊరికే ఇలా ఇట్లా కూడా సేమ్ అలా పెట్టుకోవచ్చు. దీని మీద బుట్టలు కూడా పెట్టుకోవచ్చు. అంటే మోజనైట్స్ తో ఉన్నటి బుట్టలు ఒకసారి చూపిస్తాను, లేదంటే ఒక గోల్డ్ కలర్ బుట్టలు ఒకసారి మనం చూద్దాం. బుట్టలు బాగున్నాయి ఇక్కడ. సో ఇది యాక్చువల్లీ రూబీ వచ్చింది కదా, ఇదే ప్లేస్ లో గ్రీన్ కూడా వస్తుంది. గ్రీన్ వస్తుంది కింద మీరు గ్రీన్ అటాచ్ చేసి సేమ్ ఎమరాల్డ్స్ ఈ షేడ్స్ లో ఉన్నటువంటి. నేను ఒకసారి గ్రీన్ కూడా చూస్తాను. ఒకసారి చూసారా ఈ లాకెట్ వేసుకొని ఈ బీడ్స్ పెట్టుకొని ఈ జుమ్కీలు పెట్టుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ జుమ్కీలు అనేటటువంటివి నచ్చులు కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఇందాక చూపించిన స్టడ్స్ లో కూడా ఇంకా వెరైటీస్ చాలా. ఆ గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు. ఇదా ఒకసారి ట్రై చేద్దాం. ఇది చూడండి పెద్ద స్టడ్స్ కావాలి, ఒక స్టోన్స్ కనిపించాలి అని అంటే ఇది సెట్ చేసుకోవచ్చు. ఈ స్టడ్స్ సెట్ చేసుకోవచ్చు ఇలా చూడండి. ఓకే, లేదు అనుకుంటే గ్రీన్ కావాలి. చాలా మంది ఏంటంటే మాకు చాలా చిన్నవి కావాలి, చిన్నవి పెట్టుకుంటారు, పెద్ద పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అదిగో వాళ్ళకి ఇదిగో ఇలా ఇవి సెట్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా చుట్టూ గ్రీన్ ఇవి ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. ఆ మధ్యలో మళ్ళీ మోజనైట్ స్టోన్స్ పెట్టేసేసి ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. లైక్ దిస్ ఇలా మ్యాచింగ్. సో ఇది అనమాట సురేంద్ర. ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది ఎమరాల్డ్స్ వరకే 35,000 to 40,000 అవుతాయి ఎమరాల్డ్స్. అండ్ లాకెట్ ఆల్మోస్ట్ అది కూడా సిల్వర్ ది. 4 ఇయర్స్ నుంచి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు కొనుక్కుంటే చాలా చౌకగా వచ్చేది. అందుకే అప్పట్లో 10-15,000 అట్లాంటి వచ్చేసేవి. ఇప్పుడు 40,000 50,000 అసలు ఇంకా బీడ్స్ కి చెప్పలేము, అట్లా పెరిగిపోయినాయి ప్రైజెస్. పర్ల్స్ అయితే టూ మచ్ అండ్ డిపెండ్ అపాన్స్ క్వాలిటీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాడటం ఎక్కువైపోయింది, కరెక్ట్ గా ఒరిజినల్ దొరకటం తక్కువ అయిపోయింది. అందుకని ఎందుకంటే నేను కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాను కాబట్టి ఎందుకు మా సురేంద్రకే నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. అందరూ మాట్లాడితే సురేంద్ర భజన చేస్తారు ఏంటంటే ఒకటి క్వాలిటీ లేనిది నేను రాజీ పడుతున్నా, క్వాలిటీ ఇవ్వకుండా ఆయన రాజీ పడతాను.
కాబట్టి ఎవరు చూసినా కూడా ఎలిగెంట్ గా నా జ్యువెలరీ ఎందుకు కనిపిస్తుంది అంటే కారణం అదొకటే అనమాట. సో తను ఎప్పుడు కూడా ఏది ఉన్నా ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ ఒరిజినల్ అనే చెప్తాడు, డూప్లికేట్ డూప్లికేట్ అనే చెప్తాడు. క్వాలిటీ ఏంటి అనేది కూడా గ్రేడ్స్ క్రిస్టల్ క్లియర్ గా నిర్మోహటంగా చెప్పి మరీ ఇస్తాడు అనమాట. సో అది విషయం. సో ఇది లాకెట్ తో కలిపి ఎంత ఉండొచ్చు? లాకెట్ తో కలిపి 65,000. 65,000 ఈ లాకెట్, కృష్ణుడి లాకెట్, ఈ బీడ్స్. ఒకవేళ ఇవి మళ్ళీ ఈ బుట్టలు కనుక సెట్ చేసుకోవాలి జుమ్కీస్ అంటే స్టడ్స్ అయితే ఒక 10,000 లో వస్తాయి, బుట్టలు అయితే 20,000 అంటే ఇది ఒక 60 అలాంగ్ విత్ 60 అండ్ 20 80,000. అది మీరు చిన్న స్టడ్స్ తీసుకున్నారు అని అంటే ఇది ఒక 5,000 స్టడ్స్ 5,000 to 10,000 మధ్యలో వచ్చేస్తాయి. 5 to 10,000 స్టడ్స్ అంటే అకార్డింగ్ టు వాళ్ళు డిపెండ్ అపాన్ ద వెయిట్ పెద్దవి చిన్నవి మీడియం ఎంత సైజ్ లో తీసుకుంటారు అనేటటువంటిది. సో బంగారానికి ఈ నిజం చెప్తున్నాను, ఒక చిన్న చైన్ కొనాలి అంటే 10 గ్రాముల చైన్ కొనాలి అంటే 1,00,000 దాటిపోయింది ఈ రోజు. అలాంటి సిచ్యుయేషన్స్ లో ఈ రోజు ఉన్నటువంటి మనకున్నటువంటి దాన్ని ఏమంటారు అవసరాలు అనుకోండి, బడ్జెట్ అనుకోండి, అలాగే అందరిలోకి వెళ్ళాలి అంటే కూడా ఇవాళ రేపట్లో ఆకారానికి ఎక్కువ విలువిస్తున్నారు ఆహార్యానికంటే. కానీ తప్పదు, ఎందుకంటే ఇలాంటివి ఈ రోజు తప్పట్లేదు. ఇక్కడ నేను మీకు ఎందుకు తీసుకొచ్చానంటే ఇదేదో కాస్ట్లీది మీకు పరిచయం చేయాలని కాదు, ఒక మంచి ఇది దొరుకుతాయి మీకు అని. ఎందుకంటే చాలా మంది నన్ను ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతారు, మా సురేంద్ర నంబర్ ఇస్తూ ఉంటాను, నీకు ఇట్లా కాదులే. ఎప్పటికప్పుడు నేను మా సురేంద్రకి చెప్పాను, నీకు వచ్చిన జ్యువెలరీ నా ఒంటి మీద ఇచ్చింది, నేను వేసుకునే అన్ని నా ఇన్స్టాలోనో దేంట్లోనో పెట్టు బాబు అని అంటే ఈ రోజు పాపం ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే మాకు ఈ రోజు కుదిరింది. ఈ రోజు ఎందుకో అనిపించింది ఈ రోజు ఎగ్జిబిషన్ పెట్టేసరికి ఈ రోజు నేను కూడా కేవలము నా ఎవరైతే నన్ను అభిమానిస్తున్నారో వాళ్ళ కోసం రావడం అనేది జరిగింది. ఇదిగో చూడండి, ఇది కూడా ఇంకొకటి ఎంత బాగుందో చూడండి. 1 సైడ్ మొత్తం పర్ల్స్ వచ్చింది, ఒక వైపు మొత్తం కూడా ఇది ఏంటి ఎమరాల్డ్స్ అయినా ఇది పంకిన్ ఎమరాల్డ్స్. ఎస్, నక్షి బాల్స్ వచ్చి ఇవి కూడా 2 in 1 జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు. ఓకే అట్లా ఓకే జస్ట్ ఊరికే నేను కూడా చూపిస్తాను. చూడండి, జెంట్స్ కూడా అది వేసుకోవచ్చట. ఇప్పుడు షెర్వానీల మీద పెళ్లిళ్ళలో పంచలు ఇస్తున్నప్పుడు, ఎందుకంటే మా పిల్లలకు కూడా వేసాము, అందుకని బాగా ఐడియా ఉందన్నమాట. చీరకి అన్ని సెట్ అయిపోతున్నట్టున్నాయి. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మీరు దీని మీదకి మీరు ఏదైనా మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇదిగో ఇప్పుడు పర్ల్స్ ఉన్నాయి కదా, పర్ల్స్ అండ్ గ్రీన్ ఉంది, ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఇలాంటి స్టడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే పర్ల్స్ లో ఏవైనా సెట్స్ అయినా సరే అకార్డింగ్ టు యువర్ చాయిస్, మీ టేస్ట్ ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చింది, ఇంకొకటి చూపిస్తాను నేను ఇక్కడ. ఇది ఇంకొక బీడ్స్. సురేంద్ర, ఈ బీడ్స్ ఏమనొచ్చు? ఇవి వచ్చేసి ప్యూర్ మనియా బీడ్స్ అక్క, రూబీ మనియా బీడ్స్. ఇది మనియా బీడ్స్ ఇప్పుడు ఈ ఓవెల్ షేప్ లో ఇది ట్రెండ్. దీనికి మనం టెంపుల్ జ్యువెలరీలో విత్ కుందన్ అండ్ స్వరోస్కీస్. ఇది సిల్వర్ ఇంత చూడండి డీటెయిలింగ్ లో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. ఇది నిజంగా చాలా రేర్ అండి, వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్ లో లాకెట్ వచ్చింది. అసలు యాక్చువల్ గా చాలా మంది ఈ ఫోటోని ఇష్టపడతారు, ఇళ్లలో పెట్టుకుంటారు. ఇది ఇప్పుడు ఇది కొనుక్కుంటే గనక మనము స్వామిని అమ్మవారిని గుడ్డల మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని తగ్గ బీట్స్ అండ్ ఇట్లాగే సైడ్ పీసెస్, పికాక్స్. సో అట్లా ఇది కూడా అంటే 2 in 1 చాలా అంటే చాలా ఉంది. కానీ ఏమో ఇది చాలా బరువు ఉంటుంది అనుకున్నాను, చాలా లైట్ వెయిట్ కాదు, అట్లా సరిపడా వెయిట్. దీని మ్యాచింగ్ జుమ్కీస్ అక్క. అసలు చూడండి జుమ్కీస్, లక్ష్మీదేవి ఉంది కింద. ఇవి ఇవేంటి రూబీస్. ఇవి నాకు కొంచెం, ఎందుకంటే అమ్మా నాకు వీటి మీద నేను ఎప్పుడు ధ్యాస పెట్టను, మా సురేంద్ర ఇస్తాడు, నేను వేసుకుంటాను తప్ప వీటి పేరేంటి అనేది ఎవరన్నా అడిగితే తడబడాలి. అందుకని వాళ్ళ పక్కన, ఎందుకంటే సురేంద్రని పంపించేదాన్నే కానీ బట్ పక్కన నిలబడి నేను కూడా నేర్చుకుంటాను మీతో పాటు. సీ హౌ క్యూట్ ఇట్ ఈస్, ఎంత బాగుందో చూడండి, హౌ ఎలిగెంట్, చాలా చాలా బాగుంది. చూడండి ఇది ఒక్కటి పెట్టుకొని నిజం ఈ సారీస్ మీదకి, ఇది చూడండి ఎక్కువ ఈ బీడ్స్ డిజైనర్ సారీస్ మీదకి చాలా చాలా బాగుంటాయి.
అండ్ మంచి ఎల్లోస్ కట్టిన జస్ట్ ఇది చాలా ఎలిగెంట్ పీస్. ఈ బుట్టలు పెట్టుకుంటే చాలండి, ఇది ఒక్క సెట్ చాలు. తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది సురేంద్ర. ఇది యాక్చువల్లీ అసలు మంచి విక్టోరియన్ పీస్ అక్క. ఓకే. అండ్ విక్టోరియన్ ఏమంటారంటే మోజనైట్స్ తోటి, ఓకే, విక్టోరియన్ అండ్ ఎమరాల్డ్స్, విక్టోరియన్ అండ్ ఎమరాల్డ్స్ తోటి, విక్టోరియన్ అండ్ ఎమరాల్డ్స్ తోటి, విక్టోరియన్ రూబీ ఎమరాల్డ్స్ మొత్తం తో చేయించిన పీసెస్. కాదు కాదు కానీ ఈ రూబీ కూడా నాకు ఎందుకు ఒక దానిమ్మ గింజ, దీని 2-3 షేడ్స్ కనిపిస్తుంది. ఇటు నుంచి చూస్తే దానిమ్మ గింజ షేడ్, మధ్యలో మరూన్ వస్తుంది, మళ్ళీ ఇంకొక షేడ్ వైపు చూస్తే నేను కట్టుకున్నటువంటి సారీ రెడ్ కలర్, 3 షేడ్స్ స్టోన్స్. అసలు చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. యా యా. ఏంటో ఇవాళ చాలా నగలే పెట్టేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పాపం మా సురేంద్ర ఒకసారి మీకోసం నేను పెట్టుకుంటా. యా, ఒక్కసారి ఇది చూద్దాం. నెక్లెస్ హ్యావ్ టు వేర్ దిస్. బాగుందా? చూడండి. చూడండి, తమ్ముళ్ళు ఉంటే ఎంత దాన్ని ఏమంటారు, ఎంత సేవలు చేసుకుంటారు అక్కకి. ఎంత చక్కగా అన్ని ఇది ఇది చేసుకుంటారు అనే ఎంత ఎంత ఎక్కడో అదృష్టం చేసుకుంటే ఇలాంటి తమ్ముడు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆణిముత్యం దొరుకుతుంది. మీకు అందరికి దొరికిందా? మాకు దొరికింది. బాగా కష్టంలో ఉంటే చాలా అక్క అని వచ్చేస్తాను బంగారు తల్లి.